మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేయడంతో నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి సీటును వచ్చే ఎన్నికల్లో బీసీలకు కేటాయించాలని సీఎం జగన్ భావిస్తున్నారని, అందుకే బీసీ అయిన గంజి చిరంజీవికి టికెట్ ఖాయమైనట్టు చెబుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలి వర్గీయులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి ఇప్పటికే టీడీపీ నుంచి మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆర్కే చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల నాటికి టీడీపీ ఆయన్ను పక్కన పెట్టి లోకేష్ను బరిలోకి దింపినా ప్రయోజనం దక్కలేదు. ఆ క్రమంలో గంజి చిరంజీవి వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఏపీలో మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందే అధికార పార్టీ వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఇప్పటికే మంగళగిరిలో బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్న వైసీపీ అధినేత గంజి చిరంజీవిని మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. వైసీపీలోని కీలక నేతలు కూడా చిరంజీవి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. దానికి తగ్గట్టే మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవికి కేటాయించడంతో ఆర్కేకు టికెట్ లేదని వైసీపీ అధినాయకత్వం స్పష్టతనిచ్చినట్లయింది. చిరంజీవిని పార్టీలో చేర్చుకున్న ముఖ్యమంత్రి జగన్ ఆయన వెంటనే వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగాను తర్వాత ఆప్కో చైర్మన్గా నియమించారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆర్కేకు ఇవ్వడాన్ని స్థానిక ముఖ్య నేతలు దొంతిరెడ్డి వేమారెడ్డి, మున్నంగి గోపిరెడ్డి తదితరులు వ్యతిరేకించారు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్కేకు టికెట్ ఇచ్చారు. ఆర్కే ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మంగళగిరి తాడేపల్లి నగర పార్టీ అధ్యక్షుడిగా వేమారెడ్డిని నియమించింది వైసీపీ అధిష్టానం. అంతేగాక తాజాగా వేమారెడ్డి మంగళగిరిలోనే నగర పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని గంజి చిరంజీవి ప్రారంభించారు. ఇంకోవైపు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలా కూడా టికెట్ రేసులో ఉన్నట్టు ఆర్కేకి వ్యతిరేకంగా మరో వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఎమ్మెల్యే ఆర్కే పరిస్థితి దిక్కుతోచకుండా తయారైనట్టు కనిపిస్తుంది. సామాజిక వర్గ లెక్కలతో మంగళగిరి సీటు బీసీలదే అనుకున్నప్పటికీ ఆళ్ల రామకృష్ణారెడ్డికే 2014, 2019లోనూ టికెట్ ఇచ్చారు. తీరా ఇప్పుడు ఆర్కే రాజీనామా బాట పట్టడంతో మంగళగిరిలో బలమైన నేత గంజి చిరంజీవి ఫోకస్ అవుతున్నారు. ఎమ్మెల్యేగా ఆర్కేని వ్యతిరేకించిన నేతలందరూ గంజి చిరంజీవి వైపు మొగ్గు చూపడంతో జగన్ సైతం ఆయన్నే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఆర్కే రాజకీయ భవిష్యత్తుపై రకరకాల చర్చలు మొదలయ్యాయి.